నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రిలో మనతో పాటు యాంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రాజు గారు ఉన్నారు. ఈయనతో అసలు మార్కెట్ పరంగా మాట్లాడదాం, అలానే డీలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్లకు ఉన్న డీలర్లకు ఉన్న సమస్యల గురించి కూడా డిస్కస్ చేద్దాం. రాజు గారు నమస్కారం. నమస్తే సార్, నా మొదటి ప్రశ్న, గత సంవత్సరం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతే మీకన్నా ఎక్కువగా ఆనందించిన వ్యక్తి ఎవరూ లేరని చెప్పి బయట ఉన్న టాక్. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ప్రధానంగా ఎఫెక్ట్ అయిన కంపెనీల్లో యాంపియర్ కంపెనీ ప్రధానంగా ఉంది. అందులో నిజమే కదా? మా వ్యాపారం అందేనండి. ఒక్కళ్ళ వలన మనకు పడిపోయింది లేదు, ఒకళ్ళ వలన చెడిపోయింది లేదు. ఎందుకంటే మా మోడల్ వేరు, వాళ్ళ మోడల్ వేరు. వాళ్ళ బ్యాటరీ కంప్లైంట్ ఉంది కాబట్టి కాలిపోయింది. అది మా యాంపియర్లో ఈ రోజు వరకు కూడా కాలిపోయిన దాఖలా ఎక్కడా లేవు. యాంపియర్లో ఎక్కడ ఎటువంటి బ్యాటరీ కూడా గత 2000 చిల్లర నుంచి మనకి యాంపియర్ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క వెహికల్ కూడా బర్న్ అయిపోయినటువంటి దాఖలా లేదు. ఎందుకంటే మన వాళ్ళు వాడే క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ వాడతారు. బ్యాటరీలు ఎక్కడ పాడైపోయింది కూడా లేదు. మీరు అంటున్నారు బ్యాటరీ కాలిపోలేదు, పాడైపోయింది లేదు అంటున్నారు, నాణ్యత కూడా లేదు అని చెప్పి కస్టమర్లు అంటున్నారు. ప్రధానంగా డీలర్స్ ఉన్న ఇంకొక బాధ ఏంటంటే, ఈ రోజుకి ప్రైమస్ అని ఒక బండి తీసుకొచ్చి 1,10,000 రూపాయలు ప్రైజ్ పెట్టారు. డీలర్స్ లబోదిబో అంటున్నారు. ఏంటంటే ఓలా S1 తీసుకొచ్చి 1,00,000 రూపాయలుగా అమ్ముతుంటే మన బండి నుంచి ఎంత క్వాలిటీ ఇచ్చేది టీవీఎస్ ఐక్యూకి కాంపిటేటర్కి ఇచ్చి ఒక్క బండి తీసుకురావట్లేదు, మేము ఎలా అమ్మాలని చెప్పి బాధపడుతున్నారు. అది నిజం కదా? కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ ఉందండి. ఈ క్వాలిటీ ఉన్న మీద జనాల్లోకి వెళ్తేనే కానీ దాని స్పందన తెలియదు. ఎందుకంటే బ్యాటరీ పరంగా కానీ బండి పరంగా కానీ టెక్నికల్గా చాలా బాగుంది. అది ఇంకా ఆన్ రోడ్ బయటికి వెళ్తేనే కానీ దాని గురించి ఫ్యూచర్లో జనాలు చెప్పలేరు. డీలర్స్ అంటారా, 1,00,000 రూపాయలకి ఇస్తున్నా చాలంటారు, 10,000కి ఇస్తున్నా చాలంటారు. కానీ వాళ్ళకి కిట్టాలి కదా, వాళ్ళు కిట్టిన దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కంపెనీ వాడిదే కదా తుది నిర్ణయం. మీరు ఇక మీ విషయానికి వస్తే, రాజు గారికి ఇక్కడ రాజమండ్రిలో సెపరేట్ రాజ్యమే ఒకటి ఉందని, మీ మాటే శాసనం అని, మార్కెట్లో మీరు ఏం చెప్తే అది కొంటారని చెప్పి ఒక ధీమా అనేది వ్యక్తపరుస్తున్నారు. అంటే రాజుగారు మాయ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మిస్తున్నారు. నిజంగానే మీ దగ్గర ఏదో ఒక విద్య ఏమైనా ఉందంటారు? క్వాలిటీ ఉంటేనే జనాలు ఆదరిస్తారు, క్వాలిటీ లేనప్పుడు ఎవరూ ఆదరించరు. ఒకటి ఫస్ట్ కొన్నది మా మీద నమ్మకం కొద్దే కొన్నారు. ఈరోజు కంపెనీ నమ్మకం మీద కూడా మాకు సపోర్ట్ వచ్చింది కాబట్టి చాలా చక్కగా కొంటున్నారు. క్వాలిటీ లేకుండా మనం మాసిపూసి మారేడుగా చేస్తే ఎవరో కొనరు. మెయిన్ మన మీద నమ్మకం, 7 సంవత్సరాల నుంచి మనం అమ్ముతున్నాం కాబట్టి మన మీద నమ్మకం ఉండబట్టి మన కస్టమర్లు ఎంతవరకు ఆదరిస్తున్నారు. ఒకటి. రెండోది, బండిలో కూడా దమ్ముంది కాబట్టి యాంపియర్ని బాగా ఆదరిస్తున్నారు. ఈ వాళ్ళ అంటారా ఇవన్నీ మాయ చేస్తున్నారు. అయితే మాది మాయ కాదు. విత్ ఛార్జర్తో సహా మేము అమ్ముతున్నాం. వాళ్ళు ఛార్జర్కి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఏదైనా సరే కంపెనీ నుంచి వచ్చేదాకా సర్వీస్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్తున్నారు టీవీఎస్ వాళ్ళు. మేము అలా కాదు. మా దగ్గర మేము స్పేర్ ఛార్జర్లు కానీ, స్పేర్ బ్యాటరీస్ కానీ, స్పేర్ మోటార్స్ కానీ దగ్గర 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు సరుకు పెట్టుకొని ఎవరికి ఏది పోయినా ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తున్నాం. కంపెనీ నుంచి వచ్చాక అది లోపల పెట్టుకుంటున్నాం. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న వాస్తవం. అందువల్లనే మన సర్వీస్ పాయింట్ వ్యూలో అందరూ కూడా స్టార్ రేటింగ్ వాళ్ళే ఇస్తున్నారు, మనం అడగక్కర్లా. మీరు అన్నట్టే మీరు స్పేర్ పార్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు. బయట కస్టమర్లు కూడా ఇంకొక టాక్ ఏంటంటే, స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ దానికి తగినట్టుగానే వడ్డను కూడా ఎక్కువ చేస్తున్నారు, డబల్ రేట్లు అమ్ముతున్నారు అనేది నిజం కదా? ఇది లేదండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఎవరు అమ్మరో, అలాగే మా డీలర్ను కూడా మేము అమ్మనేమో. ఎందుకంటే ఆ రేట్ అనేది యాంపియర్ వాడు ఒక లాభం ఇచ్చినప్పుడు ఆ లాభంతోనే గడపాలి. సరే, మీరు అన్నట్టు ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే, యాంపియర్ డీలర్షిప్స్ అనే కాదు, ప్రస్తుతం మార్కెట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ డీలర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే, వాళ్ళు ఆన్ రోడ్ ప్రైస్కి X+1 అమ్మాలనుకుంటే X+2, X+3 ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతుంటే, ఒక డిస్ట్రిబ్యూటర్గా మీరేనే కాదు ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దానివల్ల కస్టమర్లకి సమస్య వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ అసలు ఇందులో బూర్లో పోసిన పన్నీర్ లాగా తయారవుతుందని కస్టమర్లు ఉన్న సమస్య. లేదండి, 99% మన డీలర్స్ అందరూ కూడా మన ఆధీనంలోనే ఉంటున్నారు. మనం చెప్పిన రేట్లో అమ్ముతున్నారు. మార్కెట్ రేట్ ఇంకా తగ్గించే ఉంటున్నారు కానీ ఎవరు పెంచి అయితే అమ్మట్లేదు. సరే, మీరు ఈస్ట్ గోదావరి సంబంధించి రాజుగారి మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, లాటరీ పద్ధతి తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ వెహికల్ మీద.
అసలు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చి లాటరీలు ఏంటంటే 50,000 తీసుకొచ్చి ఎలక్ట్రిక్ బండి అమ్మడం ఏంటి? ఇది ఒక కిరాణా సరుకులాగా 50,000కి రండి తీసుకోండి, ఒకటో పాట రెండో పాట అన్నట్టు 50,000 ఇచ్చేసి ₹1,00,000 బండి 50,000 పట్టుకెళ్ళిపోవడం అనేది మార్కెట్కి నెగిటివ్ తీసుకురావట్లేదు ఎలక్ట్రిక్ వెహికల్కి? లేదండి, ₹10,000 కట్టి కూడా ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే పల్లెటూరు వచ్చేసరికి అక్కడ మా సబ్ డీలర్ దగ్గర నమ్మకం కొద్దీ ₹10,000 కట్టిన బండి ఇస్తాడు, వాయిదాల పద్ధతిలో కట్టించుకోండి. వాడి దగ్గర కట్టించుకునే కెపాసిటీ ఉంది, వాడు మాయ చేయట్లా, ఎక్స్ట్రాలు తీసుకోవట్లా, చక్కగా అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ కస్టమర్ కట్టకపోతే ఆడే లాస్ అవుతాడు, కానీ ఎవరు లాస్ అవ్వరు కదండి. కాబట్టి వాడు చేసేది కూడా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. ఎందువలన ఒక 50,000 కట్టాడు, బండి ఇచ్చేసాడు, మీద డబ్బంతా రావాలిగా కస్టమర్ దగ్గర నుంచి. ఎలా వస్తుంది అంటే వస్తుంది కాబట్టి వాడు ఇస్తున్నాడు. ఇక్కడ సిటీలో అనుకోండి మనం ఇవ్వలేం, ఆ విధమైన వ్యాపారం చేయలేం. 10,000 కట్టరా 15,000 కట్టరా ఫైనాన్స్ చేసి ఇస్తామంటాం, అంతవరకే మా పని. దాని దగ్గర L&T ఉంది, IDFC ఉంది, శ్రీరామ్ ఉంది, ఇలాగా మొత్తం చాలా కంపెనీలు ఉన్నాయి మన దగ్గర. టాటా ఉంది. ఏ కంపెనీ నుంచైనా మనం ఫైనాన్స్ చేయిస్తున్నాం. ఈ ఫైనాన్స్ విషయం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళు సివిల్ బాగుంటే బ్రహ్మాండంగా వడ్డీ తగ్గుతుంది. 65 పైసలు కూడా వడ్డీ పడుతుంది, తక్కువలో వడ్డీ కూడా. అది మీరు చెప్పినటువంటి స్కీము పద్ధతులు ఎవరైనా పల్లెటూరులో చేస్తారు. ఎందువల్లంటే ఆ పల్లెటూరులో ఒక నమ్మకం ఉంటుంది. మీరెవరో వాళ్ళకి తెలుస్తారు, వాళ్ళు ఎవరో మాకు తెలుస్తారు. ఇక్కడ ఎవరికీ తెలియదు. అందువల్ల ఆ టైప్ బిజినెస్ ఇక్కడ జరగదు, ఆ స్కీములు అనేది ఇక్కడ జరగవు. ఒకవేళ అది జరుపుకున్నా వాళ్ళ ఇష్టం, మనకు నష్టమేమీ లేదు. బండి ఎలాగైనా సరే మన అమ్ముతున్నాడు లేదా అది మాత్రమే చూస్తాం మేము. సార్ రాజు గారు, మీరు యాంపియర్ డిస్ట్రిబ్యూటరు, మీకంటూ ఒక విలువ ఉంటుంది, కంపెనీకి మీరు డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకని ఇన్ని సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు మార్కెట్లోని యాంపియర్ వెహికల్ ఓలాకి కానీ యాత్రకు కానీ పర్ఫార్మెన్స్కి ధీటుగా ఇచ్చి ఒక్క బండిని తీసుకురమ్మని చెప్పి అడగలేకపోతున్నారు. ఈ రోజుకి ఏదో పిల్లి లాంటి బండ్లు, ఎలక లాంటి బండ్లు ఎందుకు తీసుకొస్తున్నారు సార్? కస్టమర్లకి దీనికి అప్గ్రేడ్ అవుదామని అనుకోరా, స్మార్ట్ అవుదామని చెప్పి ఎందుకు యాంపియర్ అనుకోవట్లేదు? అంటే మార్కెట్లోకి దింపేటప్పుడు పులి ఒక అడుగు వెనక్కేస్తుంది. దేనికి వేస్తుంది? దాన్ని పని చేశారు. అలాగే ఆల్రెడీ లాంచ్ అయినాయి ఈ బళ్ళు. ఇప్పుడు ప్రేమస్ ఉంది, మార్కెట్లోకి బయటకు వచ్చాక దాని పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. మీరు ఎలక పిల్లు ఏంటనేది మార్కెట్లోకి వెళ్ళాక తెలుస్తుంది. మీరు ఎలకల పిల్లులు అవన్నీ మీరు మీ ఇష్టం ఏదైనా అనుకోండి. కానీ యాంపియర్లో లేటెస్ట్ మోడల్స్ ఇంకొక 2 బళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి మన ఢిల్లీలో. మన స్టేట్ గవర్నమెంట్ ఈ వాహన్ పోర్టల్లో అయిపోయిందంటే ఆ 3 బళ్ళు కనుక రిలీజ్ అయిపోతే అప్పుడు ఎలకల పిల్లుల ఏంటి, మా సత్తా ఏంటి, యాంపియర్ సత్తా ఏంటి, అప్పుడు దాని మీకు తెలుస్తుంది. అప్పటిదాకా మీకు తెలియదు. ఎందుకంటే నెంబర్ 1 ఇస్ ద మేక్ ఇన్ ఇండియా యాంపియర్. సో మేక్ ఇన్ ఇండియా యాంపియర్ అని చెప్తున్నారు. మీరు ఓలా రాకముందు వరకు కూడా టాప్ 3లో యాంపియర్ ఉండేది. ఇప్పుడు యాంపియర్ పరిస్థితి 5-6వ స్థానానికి పడిపోయింది. ఒక డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎప్పుడు బేరీ వేసుకోలేదు, సేల్స్ పెరుగుతున్నాయి అంటున్నారు, కానీ మార్కెట్ అంతే విధంగా పెరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే మీ షేర్ తగ్గిపోతుంది. షేర్ కాదండి, ఇక్కడ మెయిన్ మిడిల్ క్లాస్ వ్యక్తికి మనం బండి అందించగలుగుతున్నాం అంతే తప్ప ఓలా లాంటివి, ఓలా యాత్ర లాంటివి ఏళ్ళ మీద లెక్కెట్టచ్చు కొనేవాళ్ళని. ఓకే అండి, మన బళ్ళు 100ల మీద చూపెట్టచ్చు. దేనికి రేటు కన్వీనియంట్గా ఉంటుంది. మెయిన్ ₹1,00,000 లోపల బండి ఇస్తున్నాం మనం. వాళ్ళంతా 1,00,000 పైనే. ఏ బండి అయినా గట్టిగా పనిచేస్తే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. దానికి దీనికి వేరియేషన్ ఏంటని కస్టమర్ లెక్కేసుకుంటాడు. 1,70,000 బండి కొనుక్కుంటే అది ఎన్నాళ్ళు పని చేస్తుంది? అదేనా 5 ఏళ్ళే, ఇదేనా 5 ఏళ్ళే. బ్యాటరీ మీకు తెలుసు కదా, బ్యాటరీ గురించి ఎన్నాళ్ళు పని చేస్తుంది? ఒక 5 ఏళ్ళు పని చేస్తుంది, లేదా 7 ఏళ్ళు, అందుకంటే రాదుగా. మీరు అంటున్నారు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యాంపియర్ కింగ్ అంటున్నారు. అంతే. మరి యాంపియర్ కింగ్ అయితే మీరు అన్నట్టు తక్కువ ధరలోనే యాంపియర్ రియో మోడల్ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? ఇదివరకు నో లైసెన్స్ బండ్ల మీద మీ అసలు పునాది అనేది యాంపియర్ మొదలైందే నో లైసెన్స్ బండి మీద. ₹30,000 నుంచి ప్రారంభించిన ఇప్పుడు యాంపియర్ బండి కొనాలంటే 80,000 తక్కువ లేదు. మీరేమో తక్కువ సామాన్యుడికి అంటారు. సామాన్యుడికి 30,000 తక్కువ, 80,000 ఎక్కువ. ఈ రోజున అందరూ కూడా నో లైసెన్స్ అనే బండి మీద 0 చేస్తారు. అవి అట్లా ప్రాధాన్యత ఇవ్వట్లా. ఓన్లీ మినిమం 50 స్పీడ్ కావాలి. 50 స్పీడ్ కావాలంటే రిజిస్ట్రేషన్ బండి కావాలి. అందుకే తక్కువలో జీలు ఇచ్చాంగా. మీకు జీలు ఇచ్చాం, మీకు 79,000 80,000 ఇచ్చేస్తాం. యాక్సిరీస్తో విత్ యాక్సిరీస్ విత్ రిజిస్ట్రేషన్తో సహా ఇస్తున్నాం. ఇది మ్యాగ్నస్ ఇస్తున్నాం, అది కూడా 90 లోపలే ఇస్తున్నాం. ఇంకంతకైనా మీకు ఏం కావాలి? రేట్ అనేది తక్కువ. 1,70,000కి 90,000కి ఎంత వ్యత్యాసం ఉంది? 2 రెట్లు ఉంది. వేగంగా పెడుతుంది అంతే. అది 3 సంవత్సరాలే, ఇది 3 సంవత్సరాలే, పెద్ద తేడా ఏమీ లేదండి.
ఒకటి అది ఒకవేళ 50,000 కిలోమీటర్లు ఇస్తే 30,000 కిలోమీటర్లు ఇస్తాం. మరి రేటుని బట్టి ఇస్తాం, పిండి కొద్దీ రొట్టి. దాని గురించి మనం అంత జనాల్లో బాధపడాల్సిన పని లేదు యాంపియర్ గురించి. అది తక్కువ ఏమన్నారు చూసారా మీరు? ఎవరో కొంటలే, గడ్డి మోసుకెళ్ళి కూడా కొంటలే. ఈరోజు నా రీస్టేషన్ బండి అడిగిపోతున్నారు. వైట్ బళ్ళు ఉన్నాయి లోపల చూడండి, ఒక 20 బళ్ళు ఉన్నాయి. పిజ్జా సెంటర్స్కి ఇస్తున్నాం. కాకినాడ రాజమండ్రి పిజ్జా సెంటర్లకి ఆల్రెడీ నేను 25 వెహికల్స్ ఇచ్చాను, ఇప్పుడు 20 వెహికల్స్ ఇస్తున్నాను. అంటే బాగోపోతే పిజ్జా వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెడతారా? పెట్టరు కదా, బాగున్నాయి కాబట్టి పెడుతున్నారు అలా. సరే, మీరు అన్నట్టుగానే యాంపియర్ డిస్ట్రిబ్యూటర్, మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఈస్ట్ గోదావరి జిల్లాకి, ఈస్ట్ గోదావరి జిల్లా కింద మీరు చాలామంది డీలర్స్కి అప్లై చేస్తారు స్కూటర్స్ అనేది. డీలర్స్కి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే బండి మా డీలర్షిప్ తీసుకోవాలనేటప్పుడు వెనకాల పడుతున్నారు, ఏదో హీరోయిన్ వెనకాల పడినట్టు వెనకాల పడుతున్నారు. వన్స్ వాళ్ళు డీలర్షిప్ ఆఫర్ చేసిన తర్వాత ఫోన్ కట్ చేస్తారు. బండి ఏదంటే మన చుట్టాలకి ఎవరు ఫస్ట్ ఇచ్చుకోవాలి, మన బామ్మర్దికి ఉన్నారా, మన బావ ఉన్నారా, అది చూస్తున్నారు తప్పితే మనకి ఫస్ట్ అమ్మేసుకుందాం అనే థాట్లోనే ఉంటున్నారు. కాబట్టి డబ్బులు సంపాదించుకున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్తున్నారు, కానీ డీలర్స్ని నిజంగా భరోసా ఇస్తుందా వాస్తవం అక్షరాల మీద లేవు, కేవలం అంకెల మీద పైన సంఖ్యల మీద ఉన్నాయని చెప్పి జనాలు అనుకుంటున్నారు. చాలా తప్పండి. ఎందువల్లంటే మన దగ్గర ఎప్పుడూ కూడా 80 నుంచి 100 బళ్ళు ఉంటాయి. ఎవరు అడిగినా ఏ కలర్స్ అడిగినా ఎనీ టైం ఆదివారం నాడు కూడా మేము ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే మాకు కావాల్సింది నెంబర్స్, సేల్. వాళ్ళవాడు 10 బళ్ళు అమ్ముతాడు, మేము 100 బళ్ళు అమ్ముతాం. అదే మార్కెట్లో తేడా. ఏ డిస్ట్రిబ్యూటర్కైనా సరే ఎప్పుడైనా సరే మేము బళ్ళు ఇస్తాం, అందులో ఏ డౌటు లేదు. మీరు అంటే మాటికి ఓలా 10 బండి మీరు 100 బళ్ళు అంటున్నారు. ఓలావాడు లాస్ట్ మంత్ 27,000 బండ్లు అమ్మారు. మీరెంత అండి అసలు? నాకు తెలిసి అందులో ఒక 10% అయినా అమ్ముండి ఉంటారు. మరి దాన్ని తీసుకుని మీరు ఆల్ ఓవర్ ఇండియా లెక్కలోనే చెప్తున్నా, అన్ని బండ్లు అమ్ముతుంటే మీరు రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ పట్టుబడి చూస్తే నాకు తెలిసి 10,000 సేల్ కూడా 1 మంత్లో జరిగి ఉండదు. మరి ఎంత అలాగా ఓలా మిమ్మల్ని దెబ్బతీస్తుంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఇన్ని ఫీచర్స్ ఇవ్వట్లేదు అని అడగట్లేదా మీరు? ఆల్రెడీ 2022కి 2023కి ఫీచర్స్ అండ్ కంప్లైంట్స్ అన్నీ మార్చి లేటెస్ట్గా మనకి ఈ బళ్ళు దింపాడు. కాబట్టి జీరో కంప్లైంట్స్ అనేవి, జీరో. సైడ్ స్టాండ్ సెన్సార్ కానీ ఏ తక్కువ అంటే ఫ్యూచర్స్ ఎక్కువ పెట్టడం. ఎందుకు ఫ్యూచర్స్ ఎందుకు పెట్టంటే ఫ్యూచర్స్ పెట్టడం వలన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. ఇది కాంబో బ్రేక్. కాంబో బ్రేక్ వలన మీకు ఏమవుతుంది? హోండా యాక్టివ్ కాంబో బ్రేక్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. డిస్క్ బ్రేక్ ఎందుకు పెట్టాడు? చక్రం చిన్నది కాబట్టి డిస్క్ బ్రేక్ పెట్టాడు. మీకు డిస్క్ బ్రేక్ పెట్టాడు, పొలాల్లోకి వెళ్తాడు, మట్టి అంటూ ఉంటుంది, డిస్క్ బ్రేక్ పాడవుద్ది. డిస్క్ బ్రేక్ 2,500 నుంచి 3,000 రూపాయల దాకా ఛార్జ్ అవుతుంది, కస్టమర్ బాధపడతాడు. అదే డిస్క్ బ్రేక్ కాకుండా కాంబో బ్రేక్ సిస్టమ్ పెట్టడం వల్ల ఒక వైర్ తెగిపోతే మహా అయితే 200 అవుతుంది, 300 అవుతుంది. ఆ వైర్ ఎక్కడ దాకా ఎక్కడైనా దొరుకుతుంది. అలాగా మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మన యాంపియర్ రోడ్ వేస్తున్నాడు. అందువల్ల కస్టమర్ భరోసాగా ధీమాగా వాడి నచ్చిన విధంగా వాడుకోవచ్చు. అదే వాలా యాత్ర మీరు కొన్నారు, టెక్నికల్గా ఇక్కడ గుడి దగ్గరకు వచ్చారు, ఆగిపోయింది, ఆటో కట్ ఆఫ్ అయిపోయింది, సెన్సార్ ఓపెన్ అవ్వట్లేదు, ఆటోలో వేసుకెళ్ళాలి, హ్యాండిల్ లాక్ కూడా రాదు. అదే మా బండి మాన్యువల్, మీరు చెప్పినట్టు ప్రైమస్ కానీ ఇది కానీ మాన్యువల్. ఈ మాన్యువల్లో మా మెకానిక్ పంపిస్తాం, 2 నిమిషాల్లో తాళం తీస్తాడు, వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు 72 గంటల తర్వాత కానీ వాడు బండి దగ్గర రాడు. అక్కడ ఆటోలో మోసుకెళ్ళాలి, ఈ లోపల గీతలు పడతాయి, ఏదైనా పడతాయి. అదే మా దాంట్లో కూడా అలాంటి హై ఎండ్ బోర్డులు వస్తున్నాయి. కాకపోతే అది అలాంటి పరిస్థితి రాకుండా మేమే సర్వీస్ చేసేలాగా అవన్నీ రూపొందిస్తున్నారు. దానివల్ల లేట్ అవుతుందే తప్ప లేకపోతే మార్కెట్లో దూసుకెళ్ళడానికి పెద్ద సమస్య కాదు. యాంపియర్లో లేటెస్ట్ మోడల్స్ బోల్డ్ రకాలు వచ్చేస్తున్నాయి. 2 రకాలు ఆల్రెడీ ఉన్నాయి. టచ్ మీటర్ ఉంది, నెక్స్ట్ లగేజ్ ఉంది, 2 రకాలు ఉన్నాయి. ఎట్ ఏ టైం 200 కిలోమీటర్స్ 150 కిలోమీటర్ రేంజ్తో నెక్స్ట్ వచ్చే 2 బళ్ళు కూడా దిగుతున్నాయి. చివరిగా మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మీకు డీలర్స్కి ఇచ్చే భరోసా ఏంటి? మీరే రాజుగారి నమ్మకం అని చెప్పడానికి ఇక్కడ డీలర్షిప్ తీసుకుంటే మీరు ఇచ్చే 3 భరోసా అంటే ఏంటి అని చెప్తారు? మెయిన్ అనేది మనం సర్వీస్ బాగా ఇస్తామండి, అందువల్ల మమ్మల్ని నమ్ముతారు. సర్వీస్ లేకపోతే ఎవరు రారు. నేను స్టార్ రేటింగ్లో పెట్టండి అని ఎవరికే చెప్పలేదు కస్టమర్లకి. ఈరోజు శ్రీ కళ్యాణి ఏజెన్సీ స్టార్ రేటింగ్ ఏంటనేది మీరే చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గూగుల్లో వాళ్ళే పెట్టారు, బాగుంది కాబట్టి పెడతారు, లేదా ఎవడో పెట్టు కదా. చూసారుగా, ఇది యాంపియర్ షోరూమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రాజుగారి పూర్తి కంప్లీట్ రివ్యూ అనమాట. ఈయన ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటరు. వీళ్ళైతే డీలర్షిప్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇందాక మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేసాము. దానికి సంబంధించిన లింక్ అని కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అందజేయడం జరుగుతుంది. యాంపియర్ నుంచి కూడా ఓలాకు పోటీ ఇచ్చే స్కూటర్లు కూడా దింపుదామని చెప్తున్నారు. పిల్లి ఎలక కాదు, మాది కూడా పులే అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం
ఆ బండి లాంచ్ అయిన తర్వాత మనం కూడా దాని సంగతి ఎంతో చూద్దాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూస్ చేసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.